వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. టెట్రావెల్స్ ఫస్ట్ వీడియోకి మీకు స్వాగతం. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఓవీఆర్ఎమ్స్ అంటారు దీన్ని, సైడ్ వ్యూ మిర్రర్స్. ఇవి ఓపెన్లో ఉంటాయి కార్ స్టార్ట్ అవ్వగానే. వాటి కంట్రోల్స్ ఇక్కడ ఉంటాయి. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ ఆప్షన్ని ఇలా కిందకి ప్రెస్ చేసినప్పుడు ఇవి క్లోజ్ అయిపోతాయి. ఇవి పైకి ప్రెస్ చేసినప్పుడు ఇవి ఓపెన్ అయిపోతాయి. అండ్ లోపల ఒక మిర్రర్ ఉంది కదా, దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఇక్కడ కంట్రోల్స్ ఇచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైట్ మిర్రర్ సెలెక్ట్ చేసి, ఇది కంట్రోల్స్ అనమాట. లెఫ్ట్, రైట్, అప్ సైడ్, డౌన్ సైడ్. చూడండి, రైట్ సైడ్ చేసినప్పుడు అది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏసీ కంట్రోల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఇలా ఆఫ్ అయినప్పుడు ఇలా ఉంటుంది అనమాట. ఏసీ ఆన్ చేయాలంటే ఈ ఫ్యాన్ సింబల్ ఉంది కదా, దీన్ని అప్ సైడ్కి ప్రెస్ చేస్తే చాలు. ఇప్పుడు ఇక్కడ 20 అనేది టెంపరేచర్ అనమాట, మనం సెట్ చేసిన టెంపరేచర్. ఇది వచ్చి ఫ్యాన్ స్పీడ్ అనమాట, ఇప్పుడు 1 పాయింట్లో ఉంది. ఇది వచ్చి డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో, అంటే గాలి ఏ డైరెక్షన్లో వస్తుందని. ఇప్పుడు ఇది ఫేస్కి అడ్జస్ట్ చేసింది. వాటిని మార్చాలనుకుంటే ఇక్కడ మోడ్ అనేది ఉంది కదా, ఈ మోడ్ని క్లిక్ చేస్తే అక్కడ మారుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఏంటంటే పైకి వస్తుంది గాలి, కింద కాళ్ళ దగ్గర కూడా వస్తుంది. మళ్ళీ మోడ్ ప్రెస్ చేస్తే ఇప్పుడు గాలి కేవలం కాళ్ళ దగ్గరే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు గాలి ఎక్కడ వస్తుంది, కాళ్ళ దగ్గర అండ్ ఫ్రంట్. ఇక్కడ ఫ్రంట్ అంటే ఇక్కడ ఉంటాయండి వెన్స్. ఇవి ఎందుకు యూస్ చేస్తామంటే డీఫాగింగ్కి యూస్ చేస్తాం, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ మోడ్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ ఫేస్కే. మళ్ళీ ఫ్యాన్ ఇంక్రీజ్ చేయాలంటే ఫ్యాన్ స్పీడ్, ఎయిర్ స్పీడ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇది పైకి ప్రెస్ చేయాలి, డిక్రీజ్ చేయాలంటే కిందకి ప్రెస్ చేయాలి. ఏసీ టెంపరేచర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి బ్లూ అంటే కూల్ అండి. ఇది ఇప్పుడు నేను 20 నుంచి లో అంటే 18 degrees లోయెస్ట్ టెంపరేచరు. అదే మనం మ్యాక్సిమం 24లో పెట్టుకోవడం చాలా మంచి ఆప్షన్, ఎందుకంటే అది మన కార్ కంపెనీస్ కూడా అవే దాన్నే రికమెండ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి ఈ ఆప్షన్ వచ్చేసి సర్క్యులేషన్ అనమాట. ఈ సర్క్యులేషన్ ఏంటంటే మన కారులో ఉన్న గాలిని తీసుకొని మళ్ళీ రిటర్న్ మనకే పంపించాలా, లేదంటే బయట నుంచి గాలి ఫ్రెష్ ఎయిర్ తీసుకొని కన్వర్ట్ చేసి పంపించాలా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మ్యాక్సిమం మనం డీఫాగింగ్ యూస్ చేయనప్పుడు ఇది ఇన్నర్ సర్క్యులేషన్లోనే ఉండాలి, అంటే ఇప్పుడున్న సింబల్ ఉంది కదా, ఇది ఈ సింబల్లోనే ఉండాలి. అదే మనం డీఫాగింగ్ చేసేటప్పుడు ఇది అవుటర్ సింబల్లోకి ఉండాలి. ఇప్పుడు మారింది కదా అలాగా. ఇప్పుడు డీఫాగింగ్ ఎలా చేయాలంటే, డీఫాగింగ్ అంటే ఇక్కడ వింటర్ సీజన్స్లో ఇక్కడంతా మంచులాగా వస్తుంది కదా, ఇక్కడంతా విండ్ స్క్రీన్ పైన. దాన్ని ఎలా రిమూవ్ చేయాలంటే ఫస్ట్ అయితే ఇది ఫ్రంట్ ఆప్షన్, అంటే ఫ్రంట్ దీనికి ఇక్కడి నుంచి వచ్చేది ఫ్రంట్ ఆప్షన్. అదే మనం వెనక చూసినట్లయితే అక్కడ ఉంది కదా, అక్కడ లైన్స్లా ఉన్నాయి కదండి విండ్ స్క్రీన్ పైన. ఆ బ్యాక్ స్క్రీన్ పైన లైన్స్లా ఉన్నవే హీటర్స్ లాగా వర్క్ చేస్తాయి అన్నమాట. సో మనకి ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ ఆన్ చేసుకోవాలి, రేర్ కావాలంటే రేర్ ఆన్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆన్ చేసి టెంపరేచర్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ చేయాలన్నమాట, 26లో పెట్టుకొని. అండ్ ఇది అవుటర్ సర్క్యులేషన్ పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు అవుటర్ సర్క్యులేషన్లో ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కూడా గాలి రావడం స్టార్ట్ అవుతుంది, ఇక్కడంతా క్లియర్ అయిపోతుంది అంతే. దాని తర్వాత ఆఫ్ చేయాలంటే ఫస్ట్ మనం డిఫాగింగ్ ఆఫ్ చేసేసుకొని, దాని తర్వాత ఇది ఇన్నర్ సర్క్యులేషన్లో పెట్టేసుకొని ఆఫ్ చేసేయాలి అంతే. ఇది మీరు చూసినట్టయితే ఎంఐడి అంటారు, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. ఇక్కడ 2 knobs ఉన్నాయి కదా, ఇక్కడ ఈ 2 knobs ఏం చేస్తాయంటే ఈ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేని, ఆ డిస్ప్లేలో కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేయడానికి యూస్ అవుతుంది అనమాట. ఇది వచ్చి స్పీడోమీటర్, అండ్ ఇది వచ్చేసి సీట్ బెల్ట్ వార్నింగ్, అండ్ ఇది వచ్చి హ్యాండ్ బ్రేక్ వార్నింగ్, అండ్ ఇది వచ్చి ఆర్పిఎం మీటర్, రెవల్యూషన్స్ పర్ మినిట్కి మన ఇంజన్ ఎన్ని రెవల్యూషన్స్ తిరుగుతుందని. ఇది వచ్చేసి రేంజ్ అనమాట, మనకున్న ఫ్యూయల్కి ఎంత రేంజ్ మనం ట్రావెల్ చేయగలం, ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలం ఇది చెప్తుంది. ఈ కింద ఉంది కదా, ఇది వచ్చేసి మన వెహికల్ ఇప్పుడు వరకు ఎన్ని కిలోమీటర్స్ రన్ అయింది. ఇది 20,309 కిలోమీటర్స్ రన్ అయింది. అండ్ ఈ 29 degrees ఏదైతే ఉందో అది అవుట్ సైడ్ టెంపరేచర్ అనమాట. అండ్ ఇక్కడ ఉంది కదా C and H అని, ఇది వచ్చేసి ఇంజన్ టెంపరేచర్ అనమాట. ఇంజన్ హీట్గా ఉందా కూల్గా ఉందా. ఇది ఇది కూల్లో ఉన్నప్పుడు నో ప్రాబ్లం, ఇది హీట్ అయినప్పుడు ఏం చేయాలంటే కొంచెంసేపు దానికి రెస్ట్ ఇవ్వాలని అర్థం. ఇది వచ్చేసి ఫ్యూయల్ మీటర్, ఇక్కడ 2 points ఉంది. ఇలా ఫుల్ ఉందంటే పైన వరకు ఫుల్ అయిపోతుంది వైట్ కలర్లో. ఓకే, ఇవి డ్రైవర్ సైడ్ డోర్ ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి డ్రైవర్ యొక్క విండో ఆటో అప్ అండ్ ఆటో డౌన్ అంటే 1 time ప్రెస్ చేస్తే కిందకి వెళ్తుంది, 1 time ప్రెస్ చేస్తే పైకి కూడా వస్తుంది. ఈ 3కి ఆటో అప్ అండ్ డౌన్ లేవన్నమాట. ఇవి లగ్జరీ కార్స్కి మాత్రమే, అన్ని విండోస్కి ఆటో అప్ డౌన్ ఫ్యూచర్ ఉంటుంది. ఇది వచ్చేసి చైల్డ్ విండో లాక్ అనమాట.
అంటే వెనకాల నుంచి కానీ సైడ్ నుంచి కానీ ఎవరు విండోస్ని యాక్సెస్ చేయకుండా, పిల్లలు ఎవరు ప్రెస్ చేయకుండా ఈ ఆప్షన్ వాడతారు. అండ్ ఇది వచ్చి లాక్ అండ్ అన్లాక్. ఓకే, ఇది అన్లాక్, ఇది లాక్ ఆప్షన్. ఇక్కడ ఇది 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 వచ్చేసి డ్రైవర్ సైడ్ లాక్ అండ్ అన్లాక్. ఈ హ్యాండిల్ వచ్చేసి ఇలా ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చి రేర్ వ్యూ మిర్రర్ అండి. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వెహికల్స్లో రేర్ వ్యూ మిర్రర్ ఆటో డిమ్మింగ్ ఫంక్షన్స్తో వస్తున్నాయి. ఆటో డిమ్మింగ్ ఫంక్షన్ అంటే వెనకాల నుంచి లైట్ దీనిపైన పడినప్పుడు ఇది డ్రైవర్కి రిఫ్లెక్ట్ అవ్వకుండా దాన్ని డిమ్ చేస్తుంది. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఆటో అప్ అండ్ ఆటో ఆఫ్ అండ్ ఆటో ఆన్. దీన్ని ఆఫ్ చేస్తే ఆటో డిమ్మింగ్ కాకుండా నార్మల్ మిర్రర్లా వర్క్ అవుతుంది. దీన్ని ఆన్ చేస్తే ఆటో డిమ్మింగ్ రేర్ వ్యూ మిర్రర్లా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం హెడ్ ల్యాంప్స్ ఎలా ఆన్ చేసుకోవాలో చూసుకుందాం. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వెహికల్స్కి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అండ్ వైపర్స్ కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక మన ఆటోలో ప్లేస్ చేసినట్లయితే ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుందన్నమాట. ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే ఇది నైటా ఆర్ డేనా బయట ఉన్న లైట్ ప్రకారం అడ్జస్ట్ అవుతుందన్నమాట. ఒకవేళ ఇది నైట్ అయితే ఇది సెన్స్ చేసి హెడ్ ల్యాంప్స్కి ఆప్షన్ ఇస్తుంది అనమాట టర్న్ ఆన్ చేయమని. అదే మనం మాన్యువల్గా ఆన్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఫాగ్ లైట్స్ వెలుగుతాయి. అదే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే హెడ్ ల్యాంప్స్ వెలుగుతాయి. ఇక్కడ చూడండి మీరు, ఇప్పుడు నేను ఆఫ్లో పెట్టేశాను. ఇప్పుడు మీరు చెక్ చేసినట్లయితే ఇప్పుడేం ఆన్ అవ్వలేదు, ఎందుకంటే ఇది ఆటో ఆప్షన్లో ఉంది. ఓకే, డే టైం కాబట్టి. ఇప్పుడు నేను ఆన్ చేశాను, కింద చూడండి మెట్ల దగ్గర అక్కడ ఏముంది, ఫాగ్ ల్యాంప్స్ ఆన్ అయి ఉన్నాయి. అదే ఇప్పుడు నేను ఇట్లా ఆన్ చేసినట్లయితే ఇప్పుడు లో బీమ్ ఆన్ అయిందనమాట. అదే మనం దీన్ని ఈ లివర్ని వెనక్కి పుష్ చేస్తే హై బీమ్ ఆన్ అయినట్టు. ఇక్కడ సింబల్స్ చూపిస్తుంది చూడండి. బ్లూ కలర్ అనేది హై బీమ్ కోసం, మిడిల్లో ఉన్న గ్రీన్ కలర్స్ అనేది ఫాగ్ ల్యాంప్స్ కోసం, అండ్ లాస్ట్లో ఉన్నది ఆ డి అనేది అది కూడా ఫాగ్ ల్యాంప్స్ కోసమే. అది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా చెక్ చేసుకోవడం కోసం. ఆఫ్ ఆన్ ఇక్కడ ఉంటుంది, ఫాగ్ ల్యాంప్స్ ఆఫ్ ఆన్. ఇవి వచ్చి వైపర్ కంట్రోల్స్, వైపర్ లివర్ అంటాం దీన్ని. ఇది ఇప్పుడు దేంట్లో ఉందంటే ఇది నార్మల్ మోడ్లో ఉంది, అంటే ఆఫ్ మోడ్లో ఉంది. దీన్ని మనం ఒక్కసారి ఇలా కిందకి ప్రెస్ చేస్తే ఆటో మోడ్లోకి వచ్చింది. ఆటో మోడ్ అంటే ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుందని చెప్పాను కదా, అది రెయిన్ని కూడా సెన్స్ చేస్తుంది. వాటర్ పడిన ప్రతిసారి ఈ వైపర్స్ ఆటోమేటిక్గా రన్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఒకసారి కిందకి అంటే మళ్ళీ అది లో ఆప్షన్, అంటే స్లోగా ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి మీడియం ఆప్షన్, దీని తర్వాత ఇది హై ఆప్షన్, ఇంత స్పీడ్గా రన్ అవుతుంది. దీన్ని ఆఫ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఈ విండ్ స్క్రీన్ ఒకవేళ డర్టీగా ఉంటే వాటర్ రావడం కోసం ఏం చేయాలంటే ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా పైకి పుల్ చేయాలి. మనం మన సైడ్కి పుల్ చేయాలి. పుల్ చేసినప్పుడు వాటర్ వస్తుంది. చూడండి నేను పుల్ చేస్తాను, ఇట్లా వచ్చిందా, అదే క్లీన్ చేస్తుంది. వాటర్ ప్రెషర్ అప్లై చేసిన ప్రతిసారి వైపర్స్ కూడా అవే క్లీన్ అవుతుంది ఆటోమేటిక్గా. అండ్ మనం రేర్ సైడ్ కొన్ని ఎస్యూవీస్కి రేర్ సైడ్ కూడా వైపర్స్ వస్తాయి. ఆ రేర్ సైడ్ వైపర్స్ ఆన్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా, దీన్ని పైకి ప్రెస్ చేయాలి. ఇట్లా పైకి ప్రెస్ చేసినప్పుడు వెనకాల ఆన్ అవుతుంది చూసారా. అదే మనం వెనకాల కూడా వాటర్ కావాలి అనుకుంటే దీన్ని పైకి హోల్డ్ చేయాలి, ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. వాటర్ వచ్చింది చూసారా, అంతే. దీన్ని మనం ఆఫ్ చేసేద్దాం. ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేయాలంటే ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి ఇది ఆప్షన్. దీన్ని పైకి ప్రెస్ చేయాలి, దీన్ని ఇలా పైకి ప్రెస్ చేయాలి. పైకి ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు స్టీరింగ్ కంట్రోల్ చూద్దాం. ఇది వచ్చేసి క్రూయిజ్ కంట్రోల్ అనమాట. క్రూయిజ్ కంట్రోల్ దేనికి యూజ్ అవుతుందంటే మనం యాక్సిలరేటర్ వాడకుండా యాక్సిలరేషన్ని అప్లై చేయడం కోసం యూజ్ అవుతుంది. ఇది హైవేస్ పైన మాత్రమే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 80 కిలోమీటర్ స్పీడ్లో ఉంది వెహికల్ అండ్ ఫ్రీ రూట్ అనమాట, హైవే ఫ్రీగా ఉన్నప్పుడు క్రూయిజ్ కంట్రోల్ కానీ సెట్ చేస్తే అదే స్పీడ్లో క్రూయిజ్ అవుతూ వెళ్తుంది వెహికల్, అదే స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. క్రూయిజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి సెట్ అనే దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత క్రూయిజ్ యాక్టివేట్ అయిపోతుంది. ఇది 44 కిలోమీటర్ స్పీడ్ పైన ఉన్నప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది. అండ్ క్రూయిజ్ క్యాన్సిల్ చేయాలనుకుంటే మళ్ళీ క్యాన్సిల్ చేసేసి క్రూయిజ్ ఆప్షన్ని మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ స్పీడ్ పెంచాలనుకుంటే క్రూయిజ్ ఆన్ చేసి సెట్ చేసిన తర్వాత ప్లస్ చేస్తే స్పీడ్ పెరుగుతుంది, మైనస్ చేస్తే స్పీడ్ తగ్గుతుంది. అండ్ మనం ఎప్పుడైతే మనం బ్రేక్ ప్రెస్ చేస్తామో క్రూయిజ్ కంట్రోల్ ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చేసి మీడియా కంట్రోల్స్, ఇవి కూడా మీడియా కంట్రోల్స్. ఇది వచ్చేసి మోడ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీడియా అనేది ఆన్ అయిపోతుంది. ఇక్కడ మోడ్ ఆన్ అయిపోయింది, మీడియా ఆన్ అయిపోయింది కదా. ఇది వచ్చి వాల్యూమ్ మ్యూట్ బటన్. అండ్ ఇది వచ్చేసి వాల్యూమ్
ప్లస్ అండ్ వాల్యూమ్ మైనస్. ఇది వచ్చేసి ఎఫ్ఎం రేడియో కానీ అవి పెట్టుకున్నప్పుడు ఛానల్స్ చేంజ్ చేయడానికి, అండ్ సాంగ్స్ నెక్స్ట్ సాంగ్ ప్రీవియస్ సాంగ్కి. ఓకే, ఇది వచ్చేసి హార్న్ మీకు తెలిసిందే. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి కాల్ ఆన్సర్ చేయడానికి, ఇది వచ్చేసి కాల్ కట్ చేయడానికి, అండ్ ఇది వచ్చేసి వాయిస్ అసిస్టెంట్ అనమాట. ఇది ప్రెస్ చేస్తే గూగుల్ హే గూగుల్ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు రేర్ వెహికల్ అంటే వెహికల్ వెనకాల ఏమేమి ఉంటాయో ఆప్షన్స్ అవి చూద్దాం. ఇది వచ్చేసి కెమెరా, రివర్స్ కెమెరా. ఇది వచ్చి రివర్స్ కెమెరా. దీన్ని ఎప్పుడు క్లీన్ చేసుకొని ఉండాలి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు 2 బటన్స్ కనిపిస్తుంటాయి. ఓకే, ఇక్కడ ఒకటి షార్ట్ బటన్ అండ్ ఒకటి లాంగ్ బటన్. లాంగ్ బటన్ ఏం చేస్తుందంటే బూట్ని, డిక్కీని అన్లాక్ చేస్తుంది. ఇది కార్ని లాక్ అండ్ అన్లాక్ చేస్తుంది, చిన్న బటన్. ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే చైల్డ్ లాక్. చైల్డ్ లాక్ ఎందుకు యూస్ చేస్తామంటే మన కార్లో కనుక చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళు కార్ డోర్ని ఊరికే అన్లాక్ చేయకుండా యూస్ చేస్తాం. ఇట్లా డోర్ ఓపెన్ చేసి ఇక్కడ ఉంటుంది ఆప్షన్ చైల్డ్ లాక్ అని, ఇక్కడ ఉంది కదా, ఇది ఆప్షన్. ఇది కనుక మనం ఆన్ చేసి పెడితే మనం డోర్ని లోపల నుంచి అన్లాక్ చేయలేమన్నమాట. అంటే ఈ హ్యాండిల్ని మనం పుష్ చేసిన కార్ డోర్ అన్లాక్ అవ్వదు. అదే ఇది ఆఫ్ చేసి ఉంటే నార్మల్గానే అన్ని డోర్స్ లాగే అన్లాక్ అవుతుంది. పిల్లలు ఉన్నప్పుడు ఇది చైల్డ్ లాక్ ఆన్ చేసుకుంటే మంచిది. బయట నుంచి దీన్ని అన్లాక్ చేసుకోవచ్చు కావాలంటే కార్ని. స్పేర్ వీల్ని ఎలా యాక్సెస్ చేయాలంటే, స్పేర్ వీల్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ డిక్కీ అన్లాక్ చేసి ఇక్కడ దీన్ని మనం పైకి పుష్ చేస్తే ఇక్కడ స్పేర్ వీల్ ఉంటుంది. ఈ స్పేర్ వీల్ దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఇది వచ్చేసి మనం స్క్రూస్, రైట్ సైడ్ ఉన్నది స్క్రూస్ ఓపెన్ చేయడానికి, అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది జాకీని పుల్ చేయడానికి, ఈ మధ్యలో ఉన్నది జాకీ దేనికి యూస్ చేస్తామంటే కార్ని పైకి లిఫ్ట్ చేయడం కోసం యూస్ చేస్తాం. ఇది స్పేర్ టైర్. అండ్ ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉంటుంది కదా, అన్నిటికీ ఈ బ్లూ కలర్లోనే ఉంటుంది. ఆ కవర్లో ఏముంటుందంటే ఒక ట్రయాంగిల్, ఎమర్జెన్సీ సింబల్ అనమాట, రెడ్ కలర్లో ఉంటుంది. అంటే రాత్రి నైట్ టైమ్స్ ఒకవేళ పంచర్ అయితే మనం వెహికల్ ఎక్కడైనా హైవే పైన ఆపుకున్నప్పుడు ఫస్ట్ ఈ రెడ్ కలర్ దాన్ని బయటికి తీసుకొని కార్కి ఒక 10 మీటర్స్ డిస్టెన్స్లో పెట్టాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. టెట్రావీల్స్ ఫస్ట్ వీడియో ఇదే. సో ఈరోజు మనం బేసిక్ థింగ్స్ అన్నీ నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా బేసిక్స్ థింగ్స్ కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ థింగ్స్ ఏమేమి ఉంటాయో కార్లో అవి చూద్దాం. అండ్ ఫస్ట్ వీడియో కాబట్టి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ కంటెంట్ ఇంక్రీజ్ చేయడానికి, ఇంకా కెమెరా క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ ఖచ్చితంగా చేయండి. నెగిటివ్ కామెంట్స్ అయినా పాజిటివ్ కామెంట్స్ అయినా 2 చేయండి. నేను ఇంప్రూవ్ అవుతాను.